ఈరోజు మాయాలో యానిమేషన్ రీటార్గెటింగ్ గురించి తెలుసుకుందాం. అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన యానిమేషన్ క్లిప్స్ని కానీ మోకాప్ ఎగ్జాంపుల్స్ అని ఉంటాయి. అవి తీసుకొని ఆ యానిమేషన్ని మనం క్రియేట్ చేసిన మోడల్కి మనం అప్లై చేయవచ్చు. అది ఎలాగో ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ మనకి సాఫ్ట్వేర్లో కొన్ని మోకాప్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. విండోలోకి వెళ్ళి జనరల్ ఎడిటర్లో వైజర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇందులో మనకి కొన్ని మోకాప్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. డ్యాన్స్ కానీ, ఫైటింగ్లు కానీ, లేదా వాకింగ్ కానీ, రకరకాల యానిమేషన్ క్లిప్స్ మనం ఇక్కడ గమనించవచ్చు. ఇందులోంచి ఏదైనా ఒక ఫైల్ని మనం ఇంపోర్ట్ చేసుకుందాం. ఈ డ్యాన్స్ అనే క్లిప్ నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. టైం రేంజ్ మార్చండి. టైం రేంజ్ మార్చండి. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ని గమనించినట్లయితే ఈ మోడల్ డ్యాన్స్ చేస్తున్నట్లు మనం చూసాము. ఇప్పుడు ఈ యానిమేషన్ని మనం క్రియేట్ చేసిన మోడల్కి రీటార్గెట్ చేద్దాము. అది ఎలాగా అనేది ఇప్పుడు చెబుతాను. స్కెలిటన్ ఆప్షన్లోకి వెళ్ళి హ్యూమన్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ మెనూ వస్తుంది. ఇందులో మనం క్రియేట్ చేసిన మనం ఆల్రెడీ కంట్రోల్ రిగ్ హ్యూమన్ ఐకే ఉపయోగించి మనం కంట్రోల్ రిగ్ క్రియేట్ చేసాము. ఆ కంట్రోల్ రిగ్ క్రియేట్ చేసినప్పుడు ఇది క్యారెక్టర్ 1 అనే పేరుతో కంట్రోల్ రిగ్ క్రియేట్ అయింది. క్యారెక్టర్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో మోకాప్ ఎగ్జాంపుల్ని మనం సోర్స్ కింద తీసుకుందాం. అంటే ఇక్కడ సోర్స్లో మనకి మోకాప్ ఎగ్జాంపుల్ ఉంది. దాన్ని సోర్స్ కింద మనం తీసుకుందాం. ఓకే, గమనించండి. మనం ఏదైతే సోర్స్ తీసుకున్నామో ఆ యానిమేషను మనం క్రియేట్ చేసిన మోడల్కి రీటార్గెట్ అయింది. అయితే ఇలా మనం టార్గెట్ చేసిన యానిమేషను సీన్లో యూపోర్ట్లో మోకాప్ ఎగ్జాంపుల్ ఉన్నంతవరకే పనిచేస్తుంది. అంటే యానిమేషన్ ఇంకా దీనికి పూర్తిగా అప్లై అవ్వలేదు. అంటే దీనికి కూడా ఈ యానిమేషన్కి సంబంధించిన కీస్ పూర్తిగా దీనికి రావాలి అంటే ఇక్కడ దీంట్లో బేక్ అనే ఆప్షన్ ఉంటుంది. బేక్ టు కంట్రోల్ రిగ్ అని సెలెక్ట్ చేస్తే ఏదైతే ఆ మోకాప్ ఎగ్జాంపుల్స్కి ఉన్న కీస్ అన్నీ ఈ మనం క్రియేట్ చేసిన మోడల్కి కూడా అవే కీస్ క్రియేట్ అయ్యి పూర్తి యానిమేషను దీనికి అప్లై అవుతుంది. గమనించండి.
ఇక్కడ కీస్ రావడాన్ని టైం లైనర్లో కీస్ రావడాన్ని గమనించవచ్చు. అంటే ఆ యానిమేషన్కి సంబంధించిన కీస్ అన్నీ మనం క్రియేట్ చేసిన మోడల్కి అప్లై అవ్వడం పూర్తయిపోయింది. ఇప్పుడు యూపోర్ట్లోంచి మోకాప్ ఎగ్జాంపుల్ని డిలీట్ చేసినప్పటికీ యానిమేషను పనిచేస్తుంది. ఇప్పుడు గమనించినట్లయితే యానిమేషన్ని మనం చూడవచ్చు. అంటే ఒకసారి కంట్రోల్ రిగ్ చేయటం అనేది పూర్తయిపోతే వేరే క్రియేట్ చేసిన యానిమేషన్ క్లిప్స్ నుంచి కూడా మనం యానిమేషన్ తీసుకొని మనం క్రియేట్ చేసిన మోడల్కి వాటిని మనం అప్లై చేసుకోవచ్చు.